మంత్రుల కుతకుత సీఎం కర్ర పెత్తనంపై అమాత్యుల కినుక ఇద్దరు మంత్రులకే పెత్తనం ఏమిటని మండిపాటు ప్రజల దృష్టిలో మమ్మల్ని డమ్మిలుగా చూపేందుకేనా మొదటిసారి మంత్రి అయిన వ్యక్తికి అందరమా మంత్రులుగా అపార అనుభవం ఉన్న పట్టించుకోరా కాంగ్రెస్ లో అంతర్గత ప్రజాస్వామ్యానికి పాత్ర రేవంత్ నిర్ణయంపై సీనియర్ మంత్రుల రుసరుస నేతల అంతర్గత చర్చల్లో పెలుబుకుతున్న ఆగ్రహం అంటూ చూస్తా ఉన్నాం కదా. కనీసం అసలు ఏ మంత్రి అయినా కానీ ఈ కేబినెట్ లో ప్రతి మంత్రి కూడా ఒక ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తూ ఉన్నాడు. పొన్నం ప్రభాకర్ చాలా ఫెరోషియస్ గా పనిచేస్తా ఉన్నాడు, సీతక్క చాలా ఫెరోషియస్ గా పనిచేస్తా ఉంది, ఉత్తమ్ కుమార్ రెడ్డి పనిచేస్తా ఉన్నాడు. సరే వాళ్ళలో గ్రూప్ రాజకీయాలు ఉంటాయి కావచ్చు, కానీ తన మంత్రిత్వ శాఖలో తన మార్కు నిరూపించుకునే ప్రయత్నం ఈ మంత్రులు చేస్తూ ఉన్నారు. గత ప్రభుత్వంలో మీరు రాసి పెట్టుకోండి, వ్యవసాయ శాఖ మంత్రి అంటే ఎవరు తెలియదు, రవాణా శాఖ మంత్రి అంటే పొన్నం ప్రభాకర్ ఇట్లా టక్కని చెప్తున్నాం, ఇరిగేషన్ శాఖ మంత్రి అంటే ఉత్తమ్ కుమార్ టక్కనే చెప్తున్నాం. కానీ గత ప్రభుత్వంలో అసలు రవాణా శాఖ మంత్రి వాడు, వ్యవసాయ శాఖ మంత్రి వాడు, ఇవన్నీ అసలు ఏ మంత్రిత్వ శాఖ, గంగుల కమ్మగారు ఏ శాఖలో ఎవరికి తెలియదు, కొప్పుల ఈశ్వర్ ఏ శాఖలో ఎవరికి తెలియదు, ఇంద్రకరణ్ రెడ్డిది ఏ శాఖలో ఎవరికి తెలియదు. ఇట్లా చాలా రకాల సంఘటనలు ఉన్నాయి. నిరంజన్ రెడ్డిది ఎవరికైనా ఏ మంత్రిత్వ శాఖ వాడికి ప్రోటోకాల్ తప్ప అసలు పనిచేసే స్వేచ్ఛ ఉందా గత ప్రభుత్వంలో? ఇప్పుడు వచ్చి వీడు మాట్లాడుతూ ఉన్నాడు. అన్నిటికంటే హైలైట్ ఏంటంటే మా హిమాంశుకు మాత్రం ఎలాంటి అధికారం ఏమీ లేకపోయినా మా హిమాంశు మాత్రమే దేవాదాయ శాఖ మంత్రి. సిగ్గుండాలి ఇలాంటి రాయడానికైనా. వీళ్ళు వేసిన ఈ ఫోటో కూడా చూడమా, ఇగో ఏంది మన శ్రీనివాస్ రెడ్డి శ్రీరాబాబు అంతే. మొన్న రుణమాఫీ సంబంధించిన దానిలో వీళ్ళిద్దరు సమాధానం చెప్తారని చెప్పి రేవంత్ చెప్పింది, దాన్ని పట్టుకొని ఈ స్టోరీ రాశారు. ఇప్పుడు అట్లా చూసుకుంటే దామోదర్ రాజనరసింహ ఎవరిని చెప్పకుండా ఆయన పనులు చేసుకోవచ్చు. ఆయన ఆరోగ్య శాఖలో మొన్న చాలా పెద్ద సంస్థలు తీసుకొచ్చిండు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆల్రెడీ ఆయనకు చాలా టాస్క్లు ఉన్నాయి, కాళేశ్వరం టాస్క్ చాలా పెద్ద టాస్క్ ఉంది ఆయన ముందు. అసలు ఎవరన్నా వీక్ గా ఉన్నారా? జూపల్లి కృష్ణరావు ఆయన పని ఏం చేసుకుంటూ పోతున్నాడు, తుమ్మల నాగేశ్వరరావు ఆయన పని ఏం చేసుకుంటూ పోతున్నాడు, మల్లు బట్టి విక్రమార్క ఈరోజు ఢిల్లీకి వెళ్ళి ఆయన పని ఏం చేస్తా ఉన్నాడు. ఎవరన్నా ఖాళీ ఉన్నారా? ప్రతి ఒక్కరు చాలా ఎఫిషియెంట్ గా పనిచేస్తారు. సరే, కాంగ్రెస్ లో గ్రూప్ రాజకీయాలు ఉన్నాయి, ఒకరి మీద ఒకరు బురద అనుకుంటారు, అది కాంగ్రెస్ యొక్క నైజం. అది లేకపోతే దాని కాంగ్రెస్ అన్నారు దాని వాస్తవం చెప్పాలంటే. కానీ మీలాగా కేసీఆర్ అనేటువంటి ఒక దొంగ, ఒక నియంత పోకడున్నటువంటి ఆయన కింద ఆయన చెప్తే అరే కూసోరా అంటే కూసో, నిలబడంటే నిలబడేటువంటి పరిస్థితి ఎక్కడ కూడా లేదు. రేవంత్ను కూడా భయపెట్టేటువంటి క్యాబినెట్ ఇది. రేవంత్ తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే రేవంత్ను కూడా భయపెట్టే క్యాబినెట్ ఇది. వాస్తవం చెప్పాలంటే తప్పేమీ లేదు. కానీ మీలాగా జీహుజుర్ అనేటువంటి మంత్రులు ఈ క్యాబినెట్లో లేరు అనే విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎవడన్నా నేను చెప్తాను కదా, గత ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రుల పేర్లు చెప్తా, ఏ ఒక్కడన్నా పనిచేసిండా? కొప్పుల ఈశ్వర్ పనిచేసిండా? ఎర్రబెల్లి దయాకర్ పనిచేసిండా? ఎర్రబెల్లి దయాకర్ అంటే తన సామాజిక కొంత ఫ్రీడమ్ ఉండే. వరంగల్లో ఉన్నటువంటి ఆమె ఎవరు పేరు గుర్తులేదు నాకు, ఆ మంత్రి పేరు. చాలా మంది ఉన్నారు అట్లా చాలా మంది ఉన్నారు. అసలు ఎవరికైనా ఆమె పేరు గుర్తుకొస్తలేదు నాకు. ఆమె లంబాడి సమాజానికి సంబంధించినటువంటి ఎమ్మెల్సీగా ఉండి ఆమె మంత్రి చేసిండు. మొన్న కవిత అరెస్ట్ అయితే రెగ్యులర్ గా ఆమె పోయింది. సబితా ఇంద్రారెడ్డి అసలు ఆమెకు చదువు రాదు, ఆమె విదేశాంగ మంత్రి చేసిండు. మహమ్మద్ అలీ ఆయన నోట్లో మాట రాదు, ఆయన హోంమంత్రి చేసిరు. నిరంజన్ రెడ్డి, జగదీశ్వర్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, మెదక్లో హరీష్ రావు. సరే, హరీష్ రావు అంటే వాళ్ళ మీ కుటుంబం కాబట్టి నడిచింది అనుకో. పనిచేసింది ముగ్గురు కేసీఆర్, కేటీఆర్, హరీష్ అంతే. మీ ఫ్యామిలీ ఎవ్వరు లేరు. ఎవడన్నా పని చేసిండ్రా? ఇక అనఫీషియల్ ఖమ్మంలో పువ్వాడ ఉండే అనఫీషియల్ మినిస్టర్ ఒకటి ఉండే సంతోష్ రావు. అసలు సంతోష్ రావుకు ఉన్నటువంటి విలువ కనీసం మంత్రులు లేకపోతుండే. కనీసం గతంలో ఈటెల ఎప్పుడే మేము మంత్రిగా మా జిల్లా నుంచి కొంత రిప్రజెంటేషన్ 8 మంది 9 మంది ఎమ్మెల్యేలను పోతే గేట్ కన్నా ఆపి బయటకు పంపారు అని చెప్పేసి చెప్పడం జరిగింది. సిగ్గుండాలి కదా, కనీసం మంత్రులకు అపాయింట్మెంట్ కూడా ఇయ్యారు మీరు. అన్నిటికంటే దారుణం ఒకటి చెప్తా చూడన్న, పద్మారావు నాకు తెలిసి ఫస్ట్ క్యాబినెట్ లో పనిచేసిన దాంట్లో నాకు ఇద్దరు బాగా తెలిసి, ఈటెల ఒకడు, పద్మారావు ఒకడు. ఈ ఇద్దరులో పద్మారావు ఈడ పనిచేస్తున్నా అంటే సికింద్రాబాద్ లో జనాలకు చాలా దగ్గర. పద్మారావు ఆయన బతికే ఆయన జనాలు ఉంటాడు. ఆయన ఎప్పుడు ఆయన ఇంటి గేట్లు కూడా ఎప్పుడు తీసే ఉంటాయి. నా ఇంటికి ఎప్పుడు రండి పోయి నాకేం బాధ లేదు అని చెప్పేసి రాత్రి 1 గంట పోయినా రోడ్డు మీద కూర్చొని ఉంటాడు. ఆయన మా అంటే పాన ఒకటి ఉండాలి. ఆయన తీసుకుపోయి డిప్యూటీ స్పీకర్ చేసిన తర్వాత జనాలు ఆయన పట్టించుకోలే, ఆయన పాపం జనాలు పట్టించుకుందా ఆయన పవర్ లేదా పాపం. ఇట్లా ఉంటది. నువ్వు మంత్రుల గురించి మాట్లాడుతూ ఉంటే దయ్యాలు వేదాలు వల్ల కనబడతా ఉంది. మామూలుగా కాదు.
మంత్రుల కుతకుత సీఎం కర్ర పెత్తనంపై అమాత్యుల కినుక ఇద్దరు మంత్రులకే పెత్తనం ఏమిటని మండిపాటు ప్రజల దృష్టిలో మమ్మల్ని డమ్మిలుగా చూపేందుకేరా మొదటిసారి మంత్రి అయిన వ్యక్తికి అందరమా మంత్రులుగా అపార అనుభవం ఉన్న పట్టించుకోరా కాంగ్రెస్ లో అంతర్గత ప్రజాస్వామ్యానికి పాత్ర రేవంత్ నిర్ణయంపై సీనియర్ మంత్రుల రుసరుస నేతల అంతర్గత చర్చల్లో పెలుబుకుతున్న ఆగ్రహం అంటూ చూస్తా ఉన్నాం కదా. కనీసం అసలు ఏ మంత్రి అయినా కానీ ఈ కేబినెట్ లో ప్రతి మంత్రి కూడా ఒక ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తా ఉన్నాడు. పొన్నం ప్రభాకర్ చాలా ఫెరోషియస్ గా పనిచేస్తా ఉన్నాడు. సీతక్క చాలా ఫెరోషియస్ గా పనిచేస్తా ఉంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి పనిచేస్తా ఉన్నాడు. సరే వాళ్ళలో గ్రూప్ రాజకీయాలు ఉంటాయి కావచ్చు, కానీ తన మంత్రిత్వ శాఖలో తన మార్కు నిరూపించుకునే ప్రయత్నం ఈ మంత్రులు చేస్తున్నారు. గత ప్రభుత్వంలో మీరు రాసి పెట్టుకోండి, వ్యవసాయ శాఖ మంత్రి అంటే ఎవరు తెలియదు, రవాణా శాఖ మంత్రి అంటే పొన్నం ప్రభాకర్ ఇట్లా టక్కని చెప్తున్నాం, ఇరిగేషన్ శాఖ మంత్రి అంటే ఉత్తమ్ కుమార్ టక్కన చెప్తున్నాం. కానీ గత ప్రభుత్వంలో అసలు రవాణా శాఖ మంత్రి వాడు, వ్యవసాయ శాఖ మంత్రి వాడు, ఇవన్నీ అసలు ఏ మంత్రిత్వ శాఖ, గంగుల కమలాకర్ ఏ శాఖలో ఎవరికి తెలియదు, కొప్పుల ఈశ్వర్ ఏ శాఖలో ఎవరికి తెలియదు, ఇంద్రకరణ్ రెడ్డి ఏ శాఖలో ఎవరికి తెలియదు. ఇట్లా చాలా రకాల సంఘటనలు ఉన్నాయి. నిరంజన్ రెడ్డిది ఎవరికైనా ఏ మంత్రిత్వ శాఖ వాడికి ప్రోటోకాల్ తప్ప అసలు పనిచేసే స్వేచ్ఛ ఉందా గత ప్రభుత్వంలో? ఇప్పుడు వచ్చి వీడు మాట్లాడుతూ ఉన్నాడు. అన్నిటికంటే హైలైట్ ఏంటంటే మా హిమాంశుకు మాత్రం ఎలాంటి అధికారం ఏమీ లేకపోయినా మా హిమాంశు మాత్రమే దేవాదాయ శాఖ మంత్రి. సిగ్గుండాలి ఇలాంటి రాయడానికైనా. ఈ లేచిన ఈ ఫోటో కూడా చూడనా, ఇగో ఏంది మన శ్రీనివాస్ రెడ్డి శ్రీరాబాబు అంతే. మొన్న రుణమాఫీ సంబంధించిన దానిలో వీళ్ళిద్దరు సమాధానం చెప్తారని చెప్పి రేవంత్ చెప్పింది, దాన్ని పట్టుకొని ఈ స్టోరీ రాశారు. ఇప్పుడు అట్లా చూసుకుంటే దామోదర్ రాజనరసింహ ఎవరిని చెప్పకుండా ఆయన పనులు చేసుకోవచ్చు. ఆయన ఆరోగ్య శాఖలో మొన్న చాలా పెద్ద సంస్థలు తీసుకొచ్చిండు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆల్రెడీ ఆయనకు చాలా టాస్క్లు ఉన్నాయి. కాళేశ్వరం టాస్క్ చాలా పెద్ద టాస్క్ ఉంది ఆయన ముందు. అసలు ఎవరన్నా వీక్ గా ఉన్నారా? జూపల్లి కృష్ణరావు ఆయన పని ఏం చేసుకుంటూ పోతున్నాడు, తుమ్మల నాగేశ్వరరావు ఆయన పని ఏం చేసుకుంటూ పోతాడు, మల్లు బట్టి విక్రమార్క ఈరోజు ఢిల్లీకి వెళ్ళి ఆయన పని ఏం చేస్తా ఉన్నాడు. ఎవరన్నా ఖాళీ ఉన్నారా? ప్రతి ఒక్కరు చాలా ఎఫిషియెంట్ గా పనిచేస్తారు. సరే, కాంగ్రెస్ లో గ్రూప్ రాజకీయాలు ఉన్నాయి, ఒకరి మీద ఒకరు బురద అనుకుంటారు, అది కాంగ్రెస్ యొక్క నైజం. అది లేకపోతే దాని కాంగ్రెస్ అన్నది దాని వాస్తవం చెప్పాలంటే. కానీ మీలాగా కేసీఆర్ అనేటువంటి ఒక దొంగ, ఒక నియంత పోకడున్నటువంటి ఆయన కింద ఆయన చెప్తే అరే కూసోరా అంటే కూసో, నిలబడంటే నిలబడేటువంటి పరిస్థితి ఎక్కడ కూడా లేదు. రేవంత్ను కూడా భయపెట్టేటువంటి క్యాబినెట్ ఇది. రేవంత్ తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే రేవంత్ను కూడా భయపెట్టే క్యాబినెట్ ఇది. వాస్తవం చెప్పాలంటే తప్పేమీ లేదు. కానీ మీలాగా జీహుజుర్ అనేటువంటి మంత్రులు ఈ క్యాబినెట్లో లేరు అనే విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎవడన్నా నేను చెప్తాను కదా, గత ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రుల పేర్లు చెప్తా, ఏ ఒక్కడన్నా పనిచేసిండా? కొప్పుల ఈశ్వర్ పనిచేసిండా? ఎర్రబెల్లి దయాకర్ పనిచేసిండా? ఎర్రబెల్లి దయాకర్ అంటే తన సామాజిక కొంత